నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఒకసారి బోధ చేస్తున్నప్పుడు కఠినమైన మాటలుగా అనిపించాయంట ఆయన మాటలు, కఠినమైన మాటలుగా. చాలాసార్లు ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే అవి కఠినంగా అనిపిస్తాయి. పాపాన్ని ఒప్పుకోమని చెబితే, అపవిత్రతను విడిచిపెట్టమని చెప్తే, దుర్వ్యసనాలను వదులుకోమని చెబితే అవి చాలామందికి నచ్చటం లేదు. ఇదిగో నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు శుద్ధుడు కావాలి, నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉండాలి, నువ్వు అబద్ధం ఆడడానికి వీల్లేదు అన్న విషయాలు మాట్లాడుతుంటే అవి కఠినమైన మాటలుగా అనిపిస్తున్నాయి. అందుకే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు ఆ ప్రసంగం చెబుతూ ఉంటుండగా అనేక మంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు అక్కర్లేదు, నీ బోధ మాకు అక్కర్లేదని చెప్పి యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ కొద్దిమంది మాత్రమే మిగిలారు. యేసు ప్రభు ఆ శిష్యుల వైపు, ఆ పేతురు, యాకోబు, యోహాను మరికొంతమంది ఉన్నారు అక్కడ, వారితో అంటున్నాడు, ఇదిగో అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడగగానే పేతురు చెప్పిన సమాధానం అంటే తెలిసిన, అయ్యా మేమెక్కడికి పోగలమయ్యా, మేమెక్కడికి వెళ్ళలేము. ఎందుకో తెలిసిన, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. ఈ లోకాన్ని సృష్టించడం మాత్రమే కాదు ఆయన మాట ద్వారా, ఈ లోకంలో సమస్తము నిర్వహించడం మాత్రమే కాదు తన మాట ద్వారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే సమృద్ధి, అభివృద్ధి, క్షేమము, నెమ్మది మాత్రమే కాదు, కానీ ఆయన మాటల్లో నిత్య జీవము కూడా ఉన్నదన్న సంగతిని ఆ యొక్క పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు.